మాత్రే నమః. ఒక భక్తురాలకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇంటి గుమ్మం పైన లక్ష్మీదేవి ఉండాలని వేరే వీడియోలలో చెప్తున్నారు మీరు. మరి ఎలా ఎందుకు లక్ష్మీదేవి గుమ్మం పైన ఉండాలి అని అడుగుతున్నారు. మా ప్రతి ఒక్క ఇంటికి ఆడిపడుచు మనం కడపను పెట్టేటప్పుడు కూడా కడప కింద లక్ష్మీ గవ్వలు కానీ, లేకపోతే గురిగింజలు కానీ, లేకపోతే ముత్తింపగడం కానీ, పాదరసం కానీ, పంచలోగాలు కానీ, బంగారం వెండి కానీ వేసి ఎవరితో కడప నిలబెడతామంటే ఆడి కూతురుతో ఆడబిడ్డతోనే మనం కడప నిలబెట్టుకుంటాం. గుమ్మానికి కూడా 5 బొట్లు పెట్టేస్తాం ఆడి కూతురుతోని. అలాగే కళ్యాణమై వెళ్ళేటప్పుడు కూడా మనం బొట్లు పెట్టించినాకనే, పంచలకు కూడా బొట్లు పెట్టించినాకనే, కడపకు కొబ్బరికాయ కొట్టించినాకనే పంపిస్తాం. అలాగే ఆడపిల్ల కాబట్టి పూర్వకాలంలో ఏ పని భర్త వాళ్ళు అంటే కూతుర్ని కానీ, లేకపోతే తల్లిని కానీ, బిడ్డని కానీ కూడా మనం ఎదురు రావచ్చు. ఎందుకంటే అమ్మ కూడా మంచిది కదా, అమ్మ లేని సృష్టి లేదు కదా మనకి. కాబట్టి ఎవరో ఒక ఆడిపడుచు, వాళ్ళు భార్య కానీ, బిడ్డ కానీ, తల్లి కానీ ఎవరో ఒక ఆడబిడ్డ ఎదురుకు వస్తే మనకు శుభం పోయిన పని కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అర్థం. అలాగే మరి ఈ రోజులలో కలియుగం కాదు, మొగముగలకి బిడ్డ కానీ, పెండ్లం కానీ, తల్లి కానీ వస్తే అనేవాళ్ళు చాలా మంది తయారైన పోయేటప్పుడు ఇరిటేషన్తోనే పోతున్నారు, వచ్చేటప్పుడు ఇరిటేషన్తోనే వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా కడపలో మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కడప మీద మహాలక్ష్మీదేవి ఆడిబిడ్డ కూర్చొని మనం వెళ్ళేటప్పుడు అమ్మని చూస్తూ వెళ్తాం. మళ్ళా అమ్మ పాదాల కిందకి వెళ్ళి వస్తాం. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, మోక్షలక్ష్మి, అష్టలక్ష్మి, సంతాన లక్ష్మి, సంతాన ప్రాప్తానికి నోచుకోని వాళ్ళు కూడా ఆమె కిందికి వెళ్ళి రావడం వల్ల దోషాలు పోయి సంతానమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే సౌందర్యలక్ష్మి అనేది కూడా పేరుంది ఆమెకి, లావణ్యలక్ష్మి అనే పేరు ఉంది. జ్యేష్ఠ లక్ష్మిని నివారణ తొలగొట్టి అంటే వాళ్ళ అక్కగారు జ్యేష్ఠలక్ష్మీదేవి వాళ్ళ అక్క, ఆమెను కూడా బయటికి తరిమెల్లగొట్టి ఆమెని ఇంట్లో నివాసంగా ఉండేంత అష్టలక్ష్మీదేవి ఆమె, భాగ్యలక్ష్మి అనమాట. అందుకే కడప మీద ఉంటే వెళ్ళేటప్పుడు అమ్మని చూస్తూ వెళ్తాం, వచ్చేటప్పుడు అమ్మ పాదాల కిందకి వస్తాం. కాబట్టి ఇంకోటి ఒక భక్తురాలకు వచ్చిన సందేహం ఏంటంటే, కడపకి ఎదురుగా ఉంటే బాగుంటుందేమో, వెళ్ళేటప్పుడు ఎట్లయినా పోయినా వచ్చేటప్పుడు అమ్మ ముఖం చూసి ఇంట్లోకి వస్తాం కదండి. కడపకి ఎదురుగా అమ్మవారు ఉంటే గల్మకి ఎదురుగా ఆమెను కడప దాటి వెళ్ళిపోమంటున్నారు నన్ను ఇంట్లో వాళ్ళు అని ఆకిల్ని చూస్తుంది. కాబట్టి కడపకి ఎదురుగా ఉండి ఆకిల్ని చూస్తుంది కాబట్టి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు అని ఒక మీనింగ్ కిందకి వస్తుంది. కాబట్టి ఆమె కడపకి ఎదురుగా ఉండద్దు, ఆమె ఖచ్చితంగా దర్వాజా మీద ఉండాలి. కోట్ల దేవతలకు స్థలమిచ్చిన బంగారు తల్లి గోమాత, ఆ గోమాత ఉన్నటువంటి ఫోటో దర్వాజా లోపలికి, గుమ్మం లోపలికి అడుగు పెడుతున్నటువంటి ఆమె పాదం గుమ్మంలో కుడి పాదం మోపుతుందన్నమాట. అలాంటి గృహలక్ష్మి ఇంటిలో దర్వాజా మీద పెట్టుకుంటే మీకు అన్నిటికీ శుభదాయకమే. మహాలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు.